డ్రగ్స్ వ్యవహారంలో పూరి జగన్నాథ్ ను 19వ తేదీన సిట్ ఎక్సైజ్ శాఖ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. అయితే తాను డ్రగ్స్ వాడలేదని సిట్ అధికారులకు పూరి వివరించారు. ఆయన మాటల్లో నిజానిజాలేంటో తెలుసుకునేందుకు సిట్ ఎక్సైజ్ అధికారులు ఆయన రక్త నమూనాలను సేకరించేందుకు ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉస్మానియా ఆసుపత్రి ఆర్ఎంఓ ఆధ్వర్యంలో పూరి రక్త నమూనాలు, తల వెంట్రుకలు, గోళ్లను సేకరించారు. దీనికి సంబంధించి ఉస్మానియా ఆసుపత్రి ఆర్ఎంఓ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ డైరెక్టర్ కు ఒక లేఖ రాశారు. ఆ లేఖ సారాంశం ఏంటంటే, సిట్ ఎక్సైజ్ అధికారుల ఆదేశాల ప్రకారం మధ్యవర్తుల సమక్షంలో వైద్యులు, ల్యాబ్ టెక్నీషియన్లు ఆధ్వర్యంలో పెట్ల జగన్నాథ్ అలియాస్ పూరి జగన్నాథ్ రక్త నమూనాలు, తల వెంట్రుకలు, గోళ్ల నమూనాలు సేకరించాం. ఆ సేకరించిన నమూనాలను మీ వద్దకు పంపిస్తున్నాం. NDPS 1985 నాటి చట్టం ప్రకారం నిషేధిత నార్కోటిక్ ఉత్ప్రేరకాల అలవాటు పూరికి ఉందా లేదా, గత నెల కాలంలో పూరి అలాంటి డ్రగ్స్ తీసుకున్నారా లేదా, ప్రస్తుతం ఆయన రక్తంలో వాటి అవశేషాలు ఏమైనా ఉన్నాయా లేదా అనే విషయాలను విశ్లేషిస్తున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.